మనకు మనమే సృష్టించుకునే బాధల నుంచి మనం ఎలా బయటపడాలి? ఈ ప్రపంచంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో రకాల పరిస్థితుల వల్ల, ఎన్నో రకాల వ్యక్తుల వల్ల రకరకాల బాధలకు, కష్టాలకు మనం గురి అవుతూ ఉంటాము. అయితే ఏదైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మన కళ్ళకు కనపడే కారణాలైన ఎదుటివారిని ప్రతిదానికి నిందించడం మనకు అలవాటు. అలా కాకుండా మన బాధలకు, కష్టాలకు మనమే మూల కారణం అని అర్థం కావడమే మార్పుకు, జ్ఞానానికి తొలిమెట్టు. మరి మనం ఈ బాధల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఈ రకమైన బాధలతో ఎన్నో రోజులుగా మనం ఉన్నామంటే ఒక రకమైన శక్తి విహీనమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాము. ఆ పరిస్థితుల్లో మనం వెయ్యవలసిన మొట్టమొదటి అడుగు శక్తిని పెంచుకునే ధ్యాన సాధనను ప్రతినిత్యం సాధన చెయ్యడం. రెండవ విషయం, పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిని బాధాకరంగా చూపించడం మనసు యొక్క పని. అంటే మన ఆలోచనలు ఏ రకంగా ఉంటే, ఎంత నెగిటివ్గా ఉంటే మనకు అంత బాధ కలుగుతుంది. అన్ని రకాల బాధలు, పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆలోచనలను నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకు నడిపించాలి. దీనికోసం చెయ్యవలసిన అతి ముఖ్యమైన సాధనలు సజ్జనులతో చేయడం, పుస్తకాలు చదవడం. సజ్జనులతో సాంగత్యం చేయడం లేదా పుస్తకాలు చదవడం. ఎంత ఎక్కువగా సత్యంతో కూడి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులను, పుస్తకాలను చదువుతూ వెళ్తామో అంత త్వరగా, అంత ఎక్కువగా మన ఆలోచనలు బాధను సృష్టించడం మాని ఆనందం వైపుకి అడుగు వెయ్యడం మొదలు పెడతాయి. మూడవ అతి ముఖ్యమైన పని ఏమిటంటే, అవసరానికి మించి నెగటివ్గా మాట్లాడే వారితో మనం సాంగత్యం తగ్గించాలి. మరియు నెగటివ్ వార్తలు వినడం, చర్చించడం అన్నది పూర్తిగా మానివేయాలి. దీనితో కొత్తగా మన మనస్సులో బాధాకరమైన ఆలోచనలు పెరగకుండా మన మనస్సు సహజమైన ఆనంద స్థితిలో ఉండడం జరుగుతుంది.